రైట్ శంకరి. సో కేసీఆర్ కూడా మరోవైపు అటు కేంద్రం పైన ఇటు రాష్ట్రం పైన నిప్పులు చెరిగారని చెప్పొచ్చు. సో ఖమ్మంలో ఆయన బస్సు యాత్ర చేపడుతున్న ఉద్దేశంతో అక్కడ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. సో కేంద్రం అక్కడ బీజేపీ 400 సీట్లు కాదు 200 సీట్లు కూడా గెలుచుకోలేదు అని చెప్పేసి ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడం జరిగింది. రైట్, దానికి సంబంధించి చూస్తే కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని ప్రధాని మోదీ చెబుతున్నట్లు ఈసారి ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు కాదు కదా 200 సీట్లకు మించి రావని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. గోదావరి జలాలను ఇచ్చంపల్లి నుంచి కర్ణాటక, తమిళనాడుకు తరలించేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తుంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. వారిద్దరూ చేతకాని దద్దమ్మలని విమర్శించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మంలో రోడ్ షో నిర్వహించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో విమర్శన అస్త్రాలు సంధించారు. మహబూబాబాద్ జిల్లా నుంచి ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మీదుగా నిన్న రాత్రి ఖమ్మం నగరానికి చేరుకున్న కేసీఆర్ స్థానిక మయూరి సెంటర్ నుంచి జెడ్పీ సెంటర్ వరకు రోడ్ షో నిర్వహించారు. అక్కడ జరిగిన కార్నర్ మీటింగ్ లో మాట్లాడారు. ధాన్యం కొనుగోలులో తెలంగాణకు కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తుందని కేసీఆర్ మండిపడ్డారు. గిట్టుబాటు ధర లేక రైతులకు నష్టం జరుగుతుంటే రాష్ట్ర కేబినెట్తో వెళ్లి ఢిల్లీలో ధర్నా చేస్తే కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు రైతుల సమస్యను పట్టించుకోలేదు అన్నారు. వీరికి ఓట్లు, సీట్లు కావాలే తప్ప తెలంగాణ సమస్యలు పట్టవు అన్నారు. ఖమ్మం జిల్లాను 75 ఏళ్లుగా ఎవరు పట్టించుకోలేదు అని బీఆర్ఎస్ ప్రభుత్వంలో 37 టీఎంసీల నీటిని జిల్లాకు తరలించి సస్యశ్యామలం చేసేందుకు సీతారామ ప్రాజెక్టు ఏర్పాటు చేసుకున్నామని, సాగర్లో నీరు లేకపోయినా గోదావరి జలాలతో పంటలు పండించేందుకు ప్రాజెక్టు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇప్పుడు గోదావరి జలాలు ఇచ్చంపల్లి దగ్గర ఎత్తుకు వెళ్తే జిల్లాకు తీవ్ర నష్టం జరుగుతుంది అన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధాని మోదీ గోదావరి జలాలు తరలించే ప్రతిపాదన తెస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రానికి వచ్చే నీళ్ల లెక్క తేల్చేదాకా తన తల తెగిపడినా సరే నీరు తీసుకువెళ్లేందుకు ఒప్పుకునేది లేదు అని తేల్చి చెప్పాను అన్నారు. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ 12 ఎంపీ సీట్లు గెలవబోతోంది అని, ఖమ్మంలో నామాను గెలిపిస్తే కేంద్రంలో వచ్చే సంకీర్ణ ప్రభుత్వంలో ఆయన కేంద్ర మంత్రి అవుతారు అని పేర్కొన్నారు.